తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే పరదాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆనంద నిలయంలోని జయ విజయ గడప నుంచి రాములవారి మేడ, శ్రీవారి విగ్రహం ముందు గడప వరకు ఈ పరదాలను వినియోగిస్తారు. తిరుపతికి చెందిన భక్తుడు పరదాలమణి ఏడాదికి 4 పర్వదినాలకు బహుకరిస్తుంటాడు. బ్రహ్మోత్సవాలు, ఆనివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినాలలో స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. ఆనంద నిలయంలో ఉపయోగించే పరదాలపై మరింత సమాచారం మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి ఆనంద నిలయంలో వాడేటువంటి పరదాలు తిరుపతి నుంచే సంవత్సరానికి 4 సార్లు బహుకరిస్తారు. తిరుపతికి చెందినటువంటి పరదాలమణి ఆయన స్వయంగా ఆయన చేతులారా ఇచ్చేటువంటి యొక్క పరదాలు తిరుపతి నుంచి తిరుమలకి అయితే తీసుకెళ్లి సంవత్సరానికి 4 పర్వదినాల్లో వాటిని అయితే ఇస్తా ఉంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఆయన నివాసం దగ్గరే ఉన్నాము. సార్ చెప్పండి, ఒక పరదాలు మీరు ఎప్పటి నుంచో తిరుమలకి అయితే తీసుకెళ్లి ఇస్తా ఉంటారు. ఈ పరదాల యొక్క ప్రావీణ్యం కలిగి ఇక్కడి నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో అయితే దీన్ని తయారు చేసుకెళ్తారు. సంవత్సరానికి 4 సార్లు అంటే 4 సార్లు ఇచ్చేటువంటి 10 పరదాలైనా సరే ఒక్కొక్క పరదాలు ఒక్కొక్క రీతిలో అయితే తయారు చేస్తా ఉంటారు. వీటిని బహుకరించడానికి గల కారణం, మీరు ఎప్పటి నుంచి అయితే దీన్ని ఇస్తా ఉంటారు, దీని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సృష్టికే ఆదిదేవుడు. అలాంటి ఆదిదేవుడు పాదాల చెంత మనమంతా పుట్టడం పూర్వజన్మ సుకృతము, ఎన్నో పుణ్యఫలం. అలాంటి దేవదేవుడికి పరదాలు పుట్టేయాలని భాగ్యం నాకు గత 27 సంవత్సరాలుగా ఆ దేవదేవుడు ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల వారి తిరుమల జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాలలో గుడి శుద్ధి కార్యక్రమం అత్యంత పవిత్రముగా గుడి అధికారులు, భక్తులు రంగరంగ వైభవంగా పచ్చ కర్పూరము, పసుపు, కుంకుమ, గంధపు పొడి, పవిత్రమైన గంగా జలాలతో లేపనం చేసి గుడి శుద్ధి కార్యక్రమం జరుపుతూ కొన్ని 100 సంవత్సరాలు జరుగుతున్న అద్భుతమైన సాంప్రదాయమైన శుభప్రదమైన పండుగ సాలకట్ల బ్రహ్మోత్సవం. ముక్కోటి దేవతలంతా ఒక్కొక్కసారి ఆనంద నిలయానికి వచ్చి ఏం చేస్తారు కాబట్టి ముక్కోటి దేవతలంతా వేస్తాను. ఈసారి ఉగాది ఆస్థానం కాబట్టి ప్రకృతంతా పచ్చ చిగుర్లతో పచ్చదనంతో శోభిల్లుతుంది కాబట్టి మామిడి పిందెలు, అరటి ఆకులు, మామిడి తోరణాలు ఇలాంటి అపురూపమైన సాంప్రదాయబద్ధంగా ఆ గుడి శుద్ధి కార్యక్రమం చేసినప్పుడు చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఒక జయ విజయ దగ్గర నుంచి కులశేఖర్ పడి, ఇక ముందు వచ్చేటువంటి రాముల వారి మేడ, కులశేఖర్ పడి వాటి దగ్గర చూసేటువంటి పరదాలు మొత్తం కూడా ఒక తిరుపతికి చెందినటువంటి మనీనే ఇవంతా కూడా తయారు చేసి అయితే ఇస్తా ఉంటారు. ఒక పరదాలు అయితే మాత్రం ఒక నైవేద్యానికి ముందుగా అయితే శ్రీవారికి వేస్తారు. తర్వాత తనని నిద్రపుచ్చేటప్పుడు ఏకాంత సేవకి అయితే మాత్రం ఈ యొక్క పరదాలు అయితే ఉపయోగిస్తా ఉంటారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ యొక్క పరదా అయితే ప్రధానంగా శ్రీవారి ముందుకైతే ఈ యొక్క పరదా అయితే ఉంటుంది. దీన్ని చాలా డిజైనింగ్ గా ఈసారి వచ్చేటువంటి ఉగాది పర్వదినాన్ని కాబట్టి పర్వదినానికి సంబంధించినటువంటి ఒక స్టోన్స్ గానీ, ఆ డిజైన్స్ గానీ ఇవంతా కూడా తనే ప్రత్యేకంగా డిజైన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈసారి ఉగాది కాబట్టి ఈ యొక్క మామిడికాయలు, ఆ యొక్క ఆకులు, ఈ యొక్క పచ్చ తోరణాలు ఇవంతా కూడా ఎస్పెషలీగా తనకు వచ్చినటువంటి విద్యని శ్రీవారికి బహుకరించడంలో తను చూపించేటువంటి ఒక ప్రావీణ్యం అనేది ఈ యొక్క పరదాల్లోనే మనం చూసుకోవచ్చు. ఇదే కాకుండా ఆ స్టోన్స్ డిజైనింగ్ గాని, శ్రీవారి యొక్క ప్రతిమ గాని, శంకు చక్రాలు, ఒక గోవులు ఇవంతా కూడా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో వీటిని అంతా కూడా తయారు చేసి పరదాలు అయితే సమర్పిస్తా ఉంటారు. దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి ఆలయాల్లో దాదాపుగా మనీ చేతుల దగ్గర నుంచి తయారైనటువంటి పరదాలే ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారు. ఎప్పుడు శ్రీవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క పరదాలే ఇక్కడికి దర్శనం ఇవ్వడం కూడా, అది తిరుపతి నుంచి పుట్టి పెరిగినటువంటి పరదాల మనీ తయారు చేసి ఇవ్వడం, అది తిరుపతిలో పుట్టి పెరిగి శ్రీవారికి ఇవ్వడం కూడా ఆయన ఒక పూర్వజన సుకృతంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీవారికి ఇవ్వడం తనకు ఇదే కాదు, తను ఉన్నంత కాలం కూడా ఇదే విధంగా పరదాలు అయితే తీసుకెళ్లి ఇవ్వడం ఒక ఆనవాయితీగా కూడా మార్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా ఉచితంగా శ్రీవారికి ఇచ్చేటువంటి పరదాలు
ఫ్రీగా కూడా తీసుకెళ్లి శ్రీవారికి అయితే అలంకరిస్తా ఉంటారు. దాని యొక్క భక్తి భావంతో ప్రత్యేక శ్రద్ధలతో తయారు చేసేటువంటి ఒక పరదాలు అయితే మాత్రం ఎప్పుడు శ్రీవారి ఆలయానికి ఇవ్వడానికి తను ఎప్పుడు ముందుంటారనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరామెన్ చందుతో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుమల నుంచి.